దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులోని హాకర్ 800A విమానాన్ని ఆన్లైన్ విధానంలో ఎన్ఫోర్స్మెంట్ వేలం వేసింది. 2026 జూలై 1వ తేదీన వేలం వేయగా 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఈడీ ప్రకటించింది. నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంట్స్ పేరుతో 792 కోట్ల రూపాయలకు పెట్టుబడిదారులను మోసం చేశాడు. అమర్దీప్ కుమార్ జనం నుంచి కొట్టేసిన డబ్బులతో విమానం కొన్నాడు. విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా పెట్టుబడిదారులను మోసం చేస్తున్నాడు. దీనిపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే గత ఏడాది మార్చి 7న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో అమర్దీప్ కుమార్ కు చెందిన హాకర్ 800A విమానాన్ని సీజ్ చేసింది ఈడీ. అప్పటి నుంచి అది అక్కడే ఉంది. ఫాల్కన్ ఫోన్జీ కేసులో ఆస్తుల జప్తుపై శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న విమానాన్ని ఆన్లైన్ వేలం ద్వారా అమ్మింది ఈడీ. 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు ప్రకటించింది. PMLA అడ్జుడికేటింగ్ అథారిటీ అనుమతితో విమానాన్ని ఈ వేలంలో విక్రయించారు అధికారులు. విమానం అమ్మకంతో వచ్చిన 3 కోట్ల రూపాయలను బాధిత పెట్టుబడిదారులకు చెల్లించనుంది ఈడీ. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది. మరిన్ని ఆస్తుల అమ్మకం ద్వారా బాధితులకు న్యాయం చేయనున్నట్లు స్పష్టం చేసింది ఈడీ.